నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. వర్షాల సూచన. ఖమ్మం జిల్లాలో భారీ మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అకాల వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ ప్లాంట్ వద్దు. రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాల నివారణ ప్లాంట్ ఏర్పాటును వార్డు సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. జనవాసాల మధ్య ఈ ఫ్యాక్టరీ పెడితే వెలువడే విషవాయువుల వల్ల చిన్నపిల్లలు, గ్రామస్తులు అనారోగ్యం బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కలిగించే ఈ ప్రాజెక్టును ఇక్కడ నుంచి తక్షణమే వేరే చోటికి తరలించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సురక్షితంగా ప్రయాణించాలి. మధిర పట్టణంలో వైరా ఏసీపీ సారంగపాణి పర్యవేక్షణలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా 2వ దశ అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మధిర ఎస్ఐ నవిత మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలను అరికట్టి ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. వెలుగుమట్ల భూదాన్ భూములు వివాదం. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ పి శ్రీజారెడ్డి తెలిపారు. భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను తొలగించాలన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మినహాయించిన నిర్మాణాలు మిగతా 308 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బాధితుల సామాగ్రిని అంబేద్కర్ భవన్లో భద్రపరిచామని ఆమె వెల్లడించారు. పక్కా ఏర్పాటు. ఖమ్మం జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయని అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. ఎగ్జామ్ హాల్స్లో వాటర్, లైటింగ్ వంటి కనీస వసతులు ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్రమత్తత అవసరం. ఖమ్మం జిల్లా సంక్షేమాధికారి విజేత మాట్లాడుతూ, మహిళలు, యువతులే లక్ష్యంగా సాగుతున్న సైబర్ ట్రాఫికింగ్పై అంగన్వాడీ టీచర్లు సమాజంలో అవగాహన కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల సంస్థ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు అండగా నిలవాలని ఆమె సూచించారు. అక్రమ రుణాలపై చర్యలు తీసుకోవాలి. కారేపల్లిలో జరిగిన 5వ సమావేశంలో విజేత మండల మహిళా సమాఖ్య సిబ్బంది గ్రూపు సభ్యుల పేరుతో అక్రమంగా రుణాలు తీసుకున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని 5వ వైరా డివిజన్ అధ్యక్షురాలు కొండబోయిన ఉమావతి డిమాండ్ చేశారు. పర్సంటేజ్ తీసుకోవడమే కాకుండా సభ్యుల పేరు మీద అక్రమ రుణాలు తీసుకుంటూ తామే చెల్లిస్తామని నమ్మించి తర్వాత చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులపై నిందలు మోపారు. బాధితులకు న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మట్టి తరలింపు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గుట్ట కింద గుంపు గ్రామంలో అటవీ అధికారుల బృందం అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ను పట్టుకున్నారు. కారేపల్లి ఫారెస్ట్ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. పట్టుబడిన టిప్పర్ను స్టేషన్కి తరలించి కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఘోర రోడ్డు ప్రమాదం. టేకులపల్లి మండలం రేగళ్ల క్రాస్ రోడ్ సమీపంలో ఆటో, బైక్ ఢీకొన్నాయి. దానితో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను హాస్పిటల్కి తరలిస్తుండగా మృతి చెందారు. మిగతా 2 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాదం, తీవ్ర గాయాలు. పినపాక మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భూపాలపట్నం ప్రధాన రహదారిపై వెళ్తున్న గోర్ల రమేష్ నియంత్రణ కోల్పోయి తన ద్విచక్ర వాహనాన్ని మర్రి చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మల్లేష్కు తీవ్రంగా గాయాలవడంతో స్థానికులు అతన్ని హాస్పిటల్కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.